మన మీద గ్రహాల ప్రభావం ఉంటుంది. కానీ ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు అమావాస్య, పౌర్ణమి తీసుకున్నప్పుడు గ్రహాల ప్రభావం అనేది ప్రకృతిని అన్‌బ్యాలెన్స్ చేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు సముద్రం ఉంది. సముద్రంలో అలలు ఎక్కువ వస్తాయి అమావాస్యకి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అలలు చాలా ఫోర్స్‌గా వచ్చి కొడుతూ ఉంటాయి. కానీ హ్యూమన్ బాడీలో కూడా వాటర్ ఉంటుంది కదా! మన బాడీ మీద ఫోర్స్ ఎంత ఉంటుంది? పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. కాబట్టి గ్రహాల ప్రభావం అనేది హ్యూమన్ బాడీ మీద 30% మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఆత్మలు కానీ ఎవరి మీద ఉన్నప్పుడు అమావాస్య వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. పెద్ద పెద్ద గొడవలు, అకారణంగా గొడవలు, అగ్ని ప్రమాదాలు ఇవన్నీ అమావాస్యలో జరుగుతాయి. ఎందుకు అమావాస్యలో జరుగుతాయంటే అమావాస్యకి ప్రేతాత్మలు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు బాగా యాక్టివ్గా ఉంటాయి. దానికి మంచి టైం అన్నమాట. అందుకే గుమ్మడికాయలు అన్నీ బలిస్తూ ఉంటాం. కాలభైరవుడికి, కాళీకి కొంచెం కంట్రోల్ చేయండి అని. శివ, రుద్ర, ఈశాన, సదాశివ అని 4 స్టేజెస్ ఉంటాయి శివుడిలో. రుద్రుడు ఎక్కడుంటాడు? శ్మశానంలో ఉంటాడు. అంటే శ్మశానంలో ఉండేటటువంటి ఆత్మలు మన ఊర్లోకి రాకుండా కాపాడేది ఎవరు? రుద్రాంశ. మనకు శ్మశానం దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చే వైబ్ ఇంటి దగ్గర వచ్చినప్పుడు రాదు. మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు. సిటీస్లో శ్మశానాలు అంతా దగ్గరగానే ఉంటాయి. పక్కనే ఇల్లు ఉంటాయి. అక్కడ ఉండే వైబ్రేషన్ ఇక్కడ ఉండదు. ఎందుకంటే అక్కడ మనకి రుద్ర ఆరాధన అనేది జరుగుతుంది కాబట్టి.